హాయ్ అండి. ఈరోజు సాటర్డే కదా. ఈరోజు సాటర్డే స్పెషల్ ఏంటి మీ ఇంట్లో? సాటర్డే అంటది స్పెషల్ అంటది. సాటర్డే రోజు ఏం స్పెషల్ ఉంటుంది అని అంటారా? అదేనండి, వెజ్ స్పెషల్ ఏంటి అని అడుగుతున్నా. ఈరోజు మా ఇంట్లో అయితే వెజ్ స్పెషల్ ఏం చేస్తున్నో తెలుసా? ఒకసారి మీరు కూడా వచ్చి చూడండి, మీకే అర్థమవుతుంది. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ కొట్టడం మర్చిపోవద్దు, షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా పెట్టండి, ఓకేనా? వీడియో అయితే చూసేయండి లాస్ట్ వరకు, చాలా బాగుంటుంది. అట్లాగే మీకు కూడా సాటర్డే స్పెషల్ చాలా చాలా నచ్చుతుందండి, ఓకేనా? అయితే ఒక పావు ఆయిల్ అయితే వేసుకుందామండి. తర్వాత ఎర్రగడ్డలు, పచ్చిమిర్చిలు, కొద్దిగా జీలకర్ర, అట్లాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టుకున్న మిల్ మేకర్స్, హాట్ వాటర్లో అయితే నానబెట్టుకున్నా అండి. మిల్ మేకర్ నానబెట్టుకుని తర్వాత వాటర్ వేసి వేసేసుకుంటున్నా. వీటిని కాసేపు వేగించుకున్న తర్వాత టమాటా అయితే వేసుకుందామండి. ఇప్పుడు ఒక చిన్న సైజ్ టమాటా అయితే వేసుకున్నా. ఒక పెద్ద సైజ్, చిన్న సైజ్ అయితే 2, పెద్ద సైజ్ అయితే ఒక టమాటా అయితే సరిపోతుంది. మంచిగా మిక్స్ చేసి సరిపడేంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుందామండి. ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే ఒక గ్లాస్ పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాం అండి. దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసి దింపేసుకోవడం అంతేనండి. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ఫస్ట్ అయితే రైస్ అయితే వేసుకుందామండి. రైస్ని మంచిగా ముక్కలు ముక్కలుగా చేసుకుందాం. చేతితో మెదుపుకుంటే సరిపోతుంది కదండి, ఏమంటారు? అంతే కదా. ఈరోజు మనం చేసుకున్న వెజ్ స్పెషల్ అయితే వేసుకుందాం. మిల్ మేకర్ అండి, సూపర్ టేస్టీగా అయింది. మీరైతే ట్రై చేయండి, మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. నాకైతే ఫేవరెట్ అయిపోయిందండి ఒక రకంగా చెప్పాలంటే. ఇదేనండి ఈరోజు వెజ్ స్పెషల్ మన ఇంట్లో అయితే సూపర్ టేస్టీగా అయింది. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తాను. ఈరోజు అయితే మన వెజ్ స్పెషల్ అయితే మనం టేస్ట్ చేద్దాం. నిజంగా సూపర్ టేస్ట్ అయ్యిందండి. చాలా 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 బాగుంది. అబ్బా, ఏం టేస్ట్ ఉందో అండి. నాన్ వెజ్ లేకున్నా ఓకేగా, వెజ్ వాళ్ళ పండగే. టేస్ట్ మాత్రం సూపర్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ చెప్తున్నా. ఖచ్చితంగా మీరు ట్రై చేస్తేనే దీని టేస్ట్ ఏందో మీకు అర్థమవుతుంది. అప్పటి వరకు అసలు అర్థం కాదండి. నిజంగా ఎంత బాగుందంటే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. చూడండి, చాలా సూపర్ టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి, మామూలుగా లేదు. ప్రశాంతంగా, రిలాక్స్గా, చాలా హ్యాపీగా తినొచ్చు. ఒక్కసారి ట్రై చేయండి, ఓకేనా? నా గిన్నె నిండి అన్నం అయితే ఖాళీ అయిపోతుందండి. అంత బాగుంది టేస్ట్, నాకు నచ్చింది. ఈ వంటకాలన్నీ కొత్త ప్రయోగాలేనండి, పాత ఏం కాదు. నాకు ఒక ఐడియా తట్టింది అన్నట్టు, ఇట్లా వేస్తే ఎట్లుంటుంది, బాగుంటుంది కదా అని. అందుకే ట్రై చేసిన, చాలా బాగుంది. మిల్ మేకర్ అంటే ఇష్టపడే వాళ్ళకు ఇది ఒక బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. చిక్కగా యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుందండి. నాకు ఇట్లా ఈ క్వాంటిటీలో కావాలని పలుచగా నేను ఇట్లా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నా. చిక్కగా కావాలి, తిక్కుగా అంటే తిక్కు కట్ వేసుకోండి, సూపర్ అయింది. తిక్కు కావాలంటే తిక్కు పెరిగేసుకోండి, సూపర్ ఉంటుంది.
ఇంకా రైస్ అవసరం లేదు, ఇంకా ఏదన్నా అట్లానే డైరెక్ట్ తినొచ్చు స్నాక్స్ లాగా. లేకపోతే ఒక చపాతి, అబ్బా జొన్న రొట్టెలకు మినిమం ఉంటుందండి. నాకు జొన్న రొట్టె అంటే బాగా ఇష్టం, మక్క రొట్టె కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత జొన్న రొట్టె నుంచి మక్క రొట్టెకి షిఫ్ట్ అయిపోయినా అండి, ఎందుకంటే మక్క రొట్టె కొంచెం స్వీట్ స్వీట్గా బాగా అనిపిస్తుంది. చపాతీలకు కూడా బాగుంటుందండి, ట్రై చేయండి నిజంగా. మీరు ట్రై చేయకపోతే ఇంకా ఒక టేస్ట్ని మిస్ అయినట్టేనండి మీరు. మన రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో గుర్తుంది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మెయిన్గా సబ్స్క్రైబ్ మర్చిపోద్దు. ఓకేనా, బాయ్ బాయ్.